ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. మనం రమణులకి ఇతర ప్రాణులతోటి ఇతర జీవులతోటి ఉండేటటువంటి సంబంధాలను గురించి తెలుసుకుంటున్నాం. ఒక ఆవిడ కూరలు అమ్ముకునే ఆవిడ ఉండేది. ఆవిడ పాపం ఆకుకూరలు తెచ్చి ఉడికించి రమణ మహర్షికి పెడుతూ ఉండేది అరుణాచల పర్వతం మీద ఉన్నప్పుడు. ఆవిడ మహాతల్లి లక్ష్మి అని ఒక ఆవు రూపంలో పుట్టి ఆశ్రమానికి వచ్చింది. మహర్షే చెప్తూ ఉండేవారు, ఈవిడ కూరలవ్వ ఇప్పుడు లక్ష్మి అనే గోవుగా వచ్చిందని. దానికి ఎంత స్వాతంత్రమో ఆయన దగ్గర. అది తిన్నగా రమణ మహర్షి దగ్గరికి వచ్చేసేది. ఆయన కౌపీనం ఒకటే పెట్టుకుని కూర్చుని ఉండేవారు కదండి. ఆయన ఒళ్ళంతా నాకేసేది. నాకేస్తే చూడండి, ఆవు నాలిక గరుగ్గా ఉంటుంది. మనం ఎప్పుడైనా అరటిపళ్ళు అవి పెట్టేటప్పుడు దాని నాలిక తగిలితే మనకి తెలుస్తుంది. ఆ నాలుక గరుగ్గా ఉంటుందేమో, ఒళ్ళంతా ఎర్రగా అయిపోయేది రమణులకి. తర్వాత వెళ్ళిపోయేది. ఆయన హాలులో కూర్చుని ఉంటే అది రాత్రి పడుకోవడానికి వెళ్ళిపోయే ముందు వచ్చి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి వెళ్ళిపోయేది. గోశాల కట్టారు. గోశాలలోకి ఆ ఆవును పంపిస్తున్నారు. దీన్ని అక్కడ కడదామని తీసుకెడుతుంటే అది వెళ్ళలేదు. ఎంత తోసినా వెళ్ళలేదు. అందరినీ తప్పించుకుని పరిగెత్తుకు వెళ్ళి హాలులోకి వచ్చి రమణ మహర్షి ముందు నుంచింది. ఆయనకు అర్థమైపోయింది, నేను గృహప్రవేశం చేస్తున్నాను, గోశాలలోకి మీరు లేకపోతే ఎలా రమ్మంటోందని. ఆయన లేచి వచ్చారు. ఎందుకు దాన్ని అలా ఇబ్బంది పెడతారు, అది నేను వచ్చాక గృహప్రవేశం చేస్తానంటోందన్నారు. అప్పుడు భగవానులతో కలిసి అది గృహప్రవేశం చేసింది. దానికి అంత చేరిక. ఎంతమందిలో ఉన్నా సరే అది టీవీగా రమణ మహర్షి దగ్గరికి వచ్చి ఆయన్ని నాకేసి ఆయనకి ప్రదక్షిణ నమస్కారం చేసేసి వెళ్ళిపోతూ ఉండేది. ఆఖరణ దానికి ప్రాణం పోయేటప్పుడు కూడా అలాగే ఉగ్గపట్టుకుంది ప్రాణాలని. రమణ మహర్షి వెళ్ళి దగ్గర కూర్చుని ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుని ఆయన ఒళ్ళో తలపెట్టుకుని ఆయన దాన్ని నిమురుతూ ఉంటే, ఏమ్మా బాధగా ఉందా లక్ష్మి అని అంటుంటే ఆయన వంకే చూస్తూ ప్రాణం వదిలేసింది. ఇప్పటికీ రమణ మహర్షి ఆశ్రమంలో ఆ సమాధులు ఉంటాయి. వెనక్కి వెళ్ళి చూస్తే అవి అక్కడ ఉంటాయన్నమాట. అందులో లక్ష్మీ గోవు అని ఆవు బొమ్మ వేసి సమాధి ఉంటుంది. అసలు నిజంగాను గోమాతకి పూజ చేయాల్సినంతటి పూజ చేసేటటువంటిది అదృష్టం ఇంకొకటి ఉండదు. గోదానం చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా. ఎందుకంటే చాలామంది గోవులు ఇంటి ముందుకు వస్తే ఈ మధ్య అయితే కాస్త ఈ చాగంటి వారివి విని అలాగా కాస్త ఏదో బియ్యము కాస్త బెల్లం ముక్కో లేకపోతే ఇంట్లో ఉన్న అరటిపండో కాయో ఏదో పెడుతున్నారు, కానీ కర్రలతో కొట్టేస్తూ ఉంటారు. అవి పొమ్మంటే తలుపు తీయకుండా ఉంటే, మనం గేట్ తీయకుండా ఉంటే అవే వెళ్ళిపోతాయి కాసేపు నిలబడి కదండి. అసలు మన అదృష్టం అది. కామాక్షిదేవికి అయితే మనం నిజంగా ఆవిడకి నైవేద్యం పెట్టాలంటే అరటిపండు తొక్క తీసి పక్కన పడేసి ఆ అరటిపండు నైవేద్యం పెట్టాలి. గోమాతకి అలా అక్కర్లేదు, పండు తొక్కతోటే పెట్టేయచ్చు. కాబట్టి అంతటి అదృష్టం. ఆ గోవు తింటూ ఉండగా ఒక ప్రదక్షిణం చేసుకోవడం, దాన్ని వెనక భాగాన్ని దండం పెట్టుకోవడం. లక్ష్మీ స్థలం కదండి, లక్ష్మీదేవి ఉండే స్థలం కదా. అది చాలా అదృష్టం ఉండాలి. అసలు మీకు గోమాతను గురించి చెప్పేటటువంటి విషయాలు చాలా ఉంటాయి. అవి మనం తర్వాత ఇవి అయిపోయిన తర్వాత ఒకసారి చెప్పుకుందాం. గోమహత్యం, గోమాత పూజ ఎలా చేయాలి ఏంటి అనేది. చాలామంది ఎవరైనా అంటే తండ్రి తల్లు మరణించిన తర్వాత గోదానం అంటూ కొంత డబ్బులు ఇచ్చేసి లేకపోతే ఓ పంచాకండువా ఏదో పెట్టేసి కొడుకులు దానం చేసేస్తూ ఉంటారు. అలా కాకుండా అసలు మనం రిటైర్ అయ్యాక వచ్చిన డబ్బులతోటో లేకపోతే మన దగ్గర ఉన్న కొంత డబ్బుతోటో ఓ గోవుని దూడని తీసుకువచ్చి చక్కగా దానిని చక్కగా చూసుకుని దానికి రోజు కాస్త గడ్డి వేసేటటువంటి స్తోమత ఉన్న వాళ్ళకి ఆ ఆవుని దూడని మనం బ్రతికుండగానే దానం ఇచ్చేసామనుకోండి, ఇంకా తర్వాత మనం పోయిన తర్వాత మన పిల్లలు అవి చేస్తారా చెయ్యరా అని వాళ్ళ మీద ఆధారపడి ఉండక్కర్లేదు మనం. కాబట్టి గోవుకి ఎంత పూజ చేస్తే అంత మంచిది. కాబట్టి అది ఒక సిద్ధయోగి అయింది. ఎక్కడ రమణుల దగ్గరికి వచ్చిన లక్ష్మి అనే గోవు చిట్ట చివరికి ఇలా వచ్చి గో రూపంలో సేవించిందని ఆయన సన్యాసిని ఎలా పూడుస్తారో అలా ఖననం చేసి సమాధి నిర్మాణం చేశారు. అలాగే ఒక కాకి ఒక గద్ద పొడిస్తే వచ్చి రమణ మహర్షి దగ్గర పడిపోయింది. గద్ద పొడిస్తే కాకి రమణుల దగ్గరికి ఎందుకు వచ్చి పడిపోయిందండి? ఆయన దాన్ని ఒళ్ళో పెట్టుకున్నారు. అది అలా వారం రోజులుండి ఆయన ఒళ్ళోనే పడుకుని ఆయన ఒళ్ళోనే ఉండి అక్కడే ప్రాణం వదిలిపెట్టేసింది. అలాగే ఉడతలు పరిగెడుతూ ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఒంటి మీద ఎక్కి ఆడుకుంటూ ఉండేవి. ఆయన జీడిపప్పు తెచ్చి చేతిలో పెట్టుకుంటే తినమంటే తినేవి కాదు. ఉడతలన్నీ కూడా చుట్టూ చేరి ఆయన ఒక్కొక్క జీడిపప్పు పెడితే తింటూ ఉండేవి.
పాము వచ్చి పడగ పట్టి నుంచునేది, నెమలి వచ్చి అక్కడ నుంచునేది. నెమలి పామును కొట్టేది కాదు, నెమలి పామును చూసి భయపడేది కాదు. అన్ని ఉడతలు ఆయన ఒంటి మీద తిరుగుతూ ఆడుకుంటూ ఉండేవి. పూర్వం మనం కాశీఖండంలో అగస్త్య మహర్షి ఆశ్రమం గురించి చదివితే ఎంత విచిత్రంగా ఉంటుందో, ప్రాణులు తమ మధ్య వైరాన్ని కూడా మరిచిపోయి ఎలా తిరుగుతాయని చెప్తారో అలా తిరుగుతుండేవి ప్రాణులన్నీ రమణ మహర్షి దగ్గర. ఇంకా జాన్ అని ఒక కుక్క, ఎంత విశ్వాసమో మహర్షి అంటే. భీష్మాచార్యుల్లాగా ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు ప్రాణాలు ఉగ్గపెట్టుకుని అప్పుడు అది మరణించింది. అపర భీష్ముడని పిలిచారు ఆయన దాన్ని. భగవాన్ వచ్చి దగ్గర కూర్చుని దాన్ని ఒళ్ళో పడుకోబెట్టుకున్న తర్వాత ఆయన వంక చూస్తూ కళ్ళు మూసేసింది. ఇప్పటికీ జాగ్ ది డాగ్ అని రాసి ఆ కుక్కకి కూడా సిద్ధపురుషుడు ఆఖరిసారిగా శరీరం విడిచిపెట్టారని సమాధి కట్టించారు. త్రికాలవేది, ఎక్కడ ఎన్ని ప్రాణులు ఆయన కోసం వస్తే అన్ని ప్రాణులతోనూ మాట్లాడుతూ ఉండేవారు. అన్నీ ఆయన చూసి పరవశించిపోతూ ఉండేవి. అన్నీ ఆయన చుట్టూ చేరుతూ ఉండేవి. భగవంతుడి చుట్టూ సమస్త ప్రాణులు ఎలా తిరుగుతాయో రమణుల చుట్టూ అవి అలా తిరుగుతూ ఉండేవి. ఇలా చెబుతూ ఉంటే ఆయన చేసినవి, ఆయనకి మిగిలిన జీవులతోటి ఉండేటటువంటి సంబంధాలు ఎన్నో ఉంటాయి. మళ్ళీ మనం వెనక్కి వస్తే అళగమ్మగారు స్కందాశ్రమంలోకి వెళ్ళిన తర్వాత ఆవిడికి అనారోగ్యం వచ్చి ఒక ప్రాణోత్క్రమణం అయిపోయే సమయం ఆసన్నమైపోయింది అనే సమయం వచ్చేసింది. ఆవిడికి మాట పోయింది. ఆవిడని పడుకోబెట్టిన గది ఇప్పటికీ ఉంటుంది అక్కడ. అళగమ్మగారికి మోక్షం ఇచ్చిన గది అని రాసి ఉంటుంది. మనం లోపలికి వెళ్ళి చూడొచ్చు. ఆ గదిలో అమ్మ దగ్గర కూర్చుని అమ్మ గుండెల మీద కుడి చేయి పెట్టి అమ్మ తల మీద ఎడం చేయి పెట్టి పడుకున్నారు. తెల్లవారుజామున కూర్చున్న వ్యక్తి రాత్రి 8 గంటలకి లేచారు. లేచి అమ్మ మోక్షం పొందింది అన్నారు. అందరూ ఆశ్చర్యపోయారు. ఏమైందన్నారు. అమ్మ చేసుకున్న కర్మల వల్ల, వాసనాబలం వల్ల కొన్ని వేల జన్మలెత్తాలి. కొన్ని వేల జన్మల్ని అమ్మ చేత సూక్ష్మ రూపంలో అనుభవింపచేసేశారు. సూక్ష్మ శరీరంతో అనుభవింపచేసేసింది. కర్మలన్నీ నశించిపోయాయి. ఇప్పుడు అమ్మ మళ్ళీ పుట్టడానికి ఏ కర్మలు లేని స్థితిలో తన శరీరాన్ని విడిచిపెట్టేసింది. అమ్మ సిద్ధి పొందింది. అమ్మ చనిపోయిందంటే ఆయన ఒప్పుకునేవారు కాదు. సిద్ధి పొందింది అనేవారు. ఒక సన్యాసి శరీరాన్ని ఎలా ఖననం చేస్తారో అలా ఖననం చేద్దామన్నారు. ఒక జ్ఞానికి ఇలాంటివన్నీ చెల్లుతాయి, మనకి చెల్లదు. వెంటనే 8 గంటలకు ఆయన అమ్మగారి శవం దగ్గరికి వచ్చి నుంచుని లేచి కూర్చుని అన్నం తిన్నారు. అసలు అలా ఎవరు తినరు కదండి. ఇది జ్ఞానులకే చెల్లింది. మనం అలాంటివి చేస్తాము అంటే పనికిరాదు. జ్ఞానికి విధి నిషేధం ఉండవు. సామాన్య సాధకుడికి అలా కాదు. అలా చేయడానికి వీలు లేదు. రమణ మహర్షి జీవితాన్ని చదివి రమణ మహర్షి స్థితిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి తప్పితే రమణులు చేసినవి అనుకరించే ప్రయత్నం ఎప్పుడూ చేయవద్దు. అది ఏదో నాటకంలో పాత్ర వేసినట్లుంటుంది తప్పితే నిజ జీవితంలో ఎదగడం మాత్రం కాదు. క్రమక్రమంగా సాధన చేత జ్ఞాని కావాలి తప్పితే అకస్మాత్తుగా ఏవో కొన్ని పనులు చేసేసి నువ్వు జ్ఞాని అయిపోయావు అనుకుంటే అది చాలా చాలా ప్రమాదానికి గురి చేస్తుంది. గతి తప్పిపోవడం సరిపోతుంది. సాధనలో కిందకి వెళ్ళిపోతాడు. పరమ ప్రమాదం అది. రమణ మహర్షి పెద్దన్న నాగస్వామి ఎలాగూ శరీరం వదిలిపెట్టారు. రెండో ఆయన భగవాన్ రమణులు అయిపోయారు. మూడో ఆయన భార్య చనిపోయింది. తను కొడుకుని తీసుకువెళ్ళి చెల్లెలు అలుమేలమంగ దగ్గర వదిలేశారు. ఆ నాగసుందరం గారు నేనొక్కడిని మాత్రం ఉండిపోవడం ఎందుకని చెప్పి అళగమ్మ గారు అక్కడే ఉంది కదా అని ఆయన కూడా సన్యాసం తీసుకున్నారు. తీసుకుని నిరంజనానంద స్వామి అన్న పేరుతోటి ఆయన కూడా విరూపాక్ష గుహలోనే ఉండేవారు. ఈ తల్లి శరీరాన్ని పట్టుకుని కొండ కిందకు దిగారు. అప్పటికి శ్మశానం, ఇప్పుడు రమణాశ్రమం ఏదుందో అది శ్మశానంలో అంతర్భాగం. ఆ శ్మశానంలోనే ఒక గొయ్యి తీసి ఆ గోతిలో అమ్మ శరీరాన్ని ఉంచారు. ఉంచగానే ఎవరో కాశీ నుంచి శివలింగం తీసుకువచ్చారు. వెంటనే అమ్మగారి సమాధి మీద ఆ శివలింగాన్ని ఉంచి దీని పేరు మాతృభూతేశ్వరాలయం అని పెట్టారు. అమ్మగా మారిన పరమేశ్వరుడు లేదా పరమేశ్వరుడైన అమ్మ అన్న పేరుతో అమ్మకి గుడి కట్టారు, మాతృభూతేశ్వరాలయం అని. అప్పటికి గుడేం లేదు. కొన్నాళ్ళు పోయిన తర్వాత రోజు కొండ దిగి వచ్చి నిరంజనానంద స్వామి పూజ చేసేవారు. రోజు రావడం వెళ్ళడం కష్టంగా ఉందని 4 తాటాకులతో చిన్న పందిరి వేసుకుని శ్మశానంలోనే సమాధి పక్కన ఉంటూ ఉండేవారు. కొంతకాలానికి జయంతి ఉత్సవాల సమయానికి రమణ మహర్షి కూడా వారం రోజులు ముందు వచ్చి అక్కడే ఉండిపోయారు. ఆయన పైకి వెళ్ళలేదు కొండ మీదికి. తర్వాత 4 తాటాకు పందిళ్ళు వేశారు. ఒక తాటాకు పందిరి గదిలో రమణులు కూడా ఉండేవారు. అలా ఉన్న రోజులలోనే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఆయన ఒక గదిలో ఉంటుండగా కుక్క ఒకటి లోపల ఉండేది. 4 కిటికీ దగ్గర పడుకునేవారు. ఆయన పడుకునేవారు. ఇంతలో అలికిడి వినపడింది. ఊరికి చిట్ట చివర ఉంది ఆగ్నేయ భాగంలో అది.
ఏమైంది, దొంగలు వచ్చారేమోనని అక్కడున్న వాళ్ళు లేచి కిటికీలో నుంచి చూశారు. చూసి 6 ఉన్నారు అన్నాడు లోపలున్న అతను. వాళ్ళు కిటికీ అద్దం బద్దలు కొట్టి కిటికీ బద్దలు కొట్టారు. బద్దలు కొట్టి లోపల ఎంతమంది ఉన్నారా, ఎవరున్నారా అని అరిచారు. అరిచేటప్పటికీ రమణులకి ఆయనకి నిద్ర ఏమిటండి, శరీరం నిద్రపోతుంది. ఆయన కూర్చుని ఉన్నారు. తలుపు తీయండి, వారిని రమ్మనండి, వారికి కావలసినవి ఏమన్నా తీసుకుని వెళ్ళిపోమనండి అన్నారు. అంటే దొంగలు చాలా ఉద్రేకంగా ఉన్నారు. వాళ్ళు మనల్ని కొడతారేమో అన్నారు మిగిలిన వాళ్ళు. వాళ్ళు పాపం ఆ స్థాయిని ఇంకా పొందలేదు. వాళ్ళు దొంగతనంలో ఉన్నారు. వాళ్ళు ఉద్రేకపడచ్చు, కానీ మనం ఎందుకు ఉద్రేకపడాలి, తప్పు కదా, తీయండి తలుపు అన్నారు. అంటే తలుపులు తీశారు. తలుపు తీసి లోపలికి వచ్చి వాళ్ళు బడితకర్రలు పెట్టి ఆ చుట్టూ ఉన్న వాళ్ళని, అరిచిన కుక్కను కూడా కొడితే కుక్క పారిపోయింది గదిలోంచి. వాళ్ళు కూర్చున్న రమణుల దగ్గరికి వచ్చారు. వచ్చి, ఏం దాచావు చెప్పు, నీ దగ్గర చాలామంది వస్తారు కదా, ఎంతుంది చెప్పమన్నారు. ఏమీ లేదు, ఉన్నవన్నీ ఇక్కడే ఉన్నాయి, మీకు కావలసినవి ఏమున్నా మీరు పట్టుకెళ్ళవచ్చు అన్నారు. వాళ్ళు కర్ర తీసి ఆయన తొడ మీద కొట్టి గట్టిగా బలంగా కొట్టగానే తట్టు తేలిపోయింది. అంత దెబ్బ కొడితే అబ్బా అని కూడా అనలేదు ఆయన. అలాగే కూర్చుని, ఇక్కడ కూడా కొడతారా అని అడిగారు. వాళ్ళు, అసలు బుద్ధుందా వీడికి, ఇంత పెద్ద దెబ్బ కొడితే ఇక్కడ కూడా కొడతావా అని అడుగుతారేమిటి అని ఆ శిష్యులందరినీ కూడా కొట్టారు. కొట్టిన తర్వాత వెతికారు. ఏవో 4 రూపాయలు, యాపిల్ పళ్ళు, కొద్దిగా బియ్యము అవి దొరికాయి. అవే మూట కట్టుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోతుంటే ఈయన్ని బయటికి రమ్మన్నారు. అంటే వెళ్ళి ఉత్తర గృహంలో ఒక చిన్న తాటాకు పందిరి కింద కూర్చున్నారు. రామకృష్ణ అనే అతను చూశాడు. ఇంత తట్టుంది తొడ మీద, ఇంత దెబ్బ కొడతారా అని ఇనప ఊచ ఒకటి తీసుకుని ఇవాళ ఒకడినైనా చంపేస్తానని వెడుతున్నాడు. రమణులు పట్టుకుని అన్నారు, అన్నం తింటున్నప్పుడు నాలుక పళ్ళ కింద పడి కొరుక్కుంటూ ఉంటాం ఒక్కొక్కసారి. పళ్ళు నాలుకను కొరికాయని నాలుకది తప్పని నాలుక కోసుకోమంటావా, నాలుక సరిగ్గా ఉన్నా పళ్ళే కొరికాయని పళ్ళు పీక్కుంటావా, పళ్ళు నావే నాలుక నావే, వాళ్ళు ఈశ్వరుడే నేను ఈశ్వరుడే, ఇంత గొప్ప పూజ నాకెవరు చేస్తారు, ఎంత మంచి పూజ చేశారో చూడండి. వాళ్ళు దొంగలు, పాపం వాళ్ళకి తగిన సంస్కారం లేదు, వాళ్ళు ప్రవర్తించినట్లుగా మనమెందుకు ప్రవర్తించడం, తప్పు, అలా చేయకూడదు, ఊరుకో అన్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు. మరునాడు ఈ విషయం కర్ణాకర్ణిగా పోలీసులకు తెలిసి పోలీసులు వచ్చారు. కనీసం కొట్టారని దెబ్బ కూడా చూపించలేదు మహర్షి. కానీ దొంగలు పట్టుబడ్డారు, జైల్లో పెట్టారు తర్వాత. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నిద్దట్లో దొంగలొచ్చారు, కర్రలు పెట్టి కొడుతున్నారంటే ఎవరైనా ఎంత ప్రతిస్పందించాలండి. అప్పుడు కూడా ఆయన ఉదాసీనులు. అదే స్థాయి, అంతే ప్రేమ. అమ్మని పిల్లాడు పిలిచి పిలిచి ఎవరితోనో మాట్లాడుతుంటే అమ్మ పలకలేదని కోపం వచ్చి చెడ్లున లెంపకాయ కొడితే ఏమిటిది అని ఊరుకున్న అమ్మల, పిల్లవాడికి తెలియదని క్షమింపచేసిన తల్లిలా క్షమించేయడమే తప్పితే కనీసం దొంగల మీద ఒక చిన్న కంప్లైంట్ కూడా ఇవ్వలేదు ఆయన. ఎప్పుడూ ఆయన మళ్ళీ అసలు ఆ సందర్భాన్ని స్మరించలేదు. అటువంటి మహానుభావుడు మెల్లిగా ఏదో ఆశ్రమం, తాటాకు పందిళ్ళు, గదులు, సిమెంటుతో కట్టిన గోడలు, గదులు అలా ప్రారంభమైంది. ఒకానొకప్పుడు హఠాత్తుగా రమణుల శిల్పమూర్తిని తెప్పించారు. సూర్యనాగమ్మ గారు తెల్లబోయారు. ఎందుకీ శిల్పం అన్నారు. ఏమో, ఇక శిల్పం అవసరం వచ్చిందేమో అని అన్నారు. ఎచ్చమాళ్ళని ఒక మహాతల్లి, పరమ భక్తురాలు. ఆవిడ శరీరం వదిలేసింది. ఆవిడెక్కడో శరీరం వదులుతుంటే ఇక్కడ అకస్మాత్తుగా ఆయన మౌనంలోకి వెళ్ళిపోయి ఒళ్ళంతా కాంతిపుంజమైపోయింది. 2:30 గంటల తర్వాత ఆ కాంతి ఆయన వదిలితే బహిర్ముఖులయ్యారు. ఖచ్చితంగా ఎన్ని గంటలకు ఆయన్ని కాంతిపుంజం పట్టుకుందో, ఆయన మౌనంలోకి వెళ్ళిపోయారో ఆ సమయానికే ఎచ్చెమ్మాళ్ళ అక్కడ శరీరం వదిలేసింది. ఆయన దగ్గరికి వచ్చి చెప్పారు, ఎచ్చెమ్మాళ్ళ వెళ్ళిపోయిందని. తెలుసు, ఎచ్చెమ్మాళ్ళ వెళ్ళిపోయిందని అని అన్నారు ఆయన. ఆవిడికి సమయం ఆసన్నమైంది, దీనికి ఎప్పుడో అన్నారు. అది మొట్టమొదటి మాట అవతార సమాప్తికి తెలియజేయడానికని. ఆవిడికి సమయం ఆసన్నమైపోయింది, దీనికెప్పుడో అంటే ఆయన శరీరాన్ని చూపించి దీనికెప్పుడో అన్నారు. ఆయన చెప్పిన మొదటి మాట అది, ఆయన అవతార సమాప్తి జరుగుతోంది త్వరలో అని. ఈ మాట వినేసరికి అందరూ హడిలిపోయారు, ఏమిటి ఇలా అంటున్నారని. తర్వాతి కాలంలో మెల్లగా సర్కోమా పొడి చూపింది ఆయనకి. ఎడమ చేతి మోచేతి పైన ఒక చిన్న గడ్డలా ఒకటి వచ్చి అది మెల్లిగా పెద్దదై బద్దలై అందులోంచి నెత్తురు కారడం మొదలుపెట్టింది. ఇంత నెత్తురు కారుతోంది, నీరసపడిపోతున్నారు రోజుకి అని చుట్టూ ఉన్న వాళ్ళందరూ బెంగ పెట్టుకున్నారు. ఆకులు తీసుకొచ్చారు, పసర్లు పిండారు, రేడియం సూదులు తీసుకొచ్చారు, సూదులు గుచ్చారు, కట్టుకట్టారు. అందరూ ఆయన దగ్గరికి వెళ్ళి, భగవాన్ మీకు పుండు పుట్టిందా అనేవారు. ఆయన అనేవారు, నాకు పుండు పుట్టలేదు, పుండుకు పుండు పుట్టిందనేవారు. ఈ శరీరమే ఒక పుండు, సుఖదుఖాలను అనుభవించడానికి వచ్చింది, ఆ పుండుకు ఒక పుండు పుట్టిందనేవారు. అందులోంచి అలా నెత్తురు కారిపోతూ ఉండేది.
ఆఖరికి దానికి ఒక ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసి పుండు తీసేశారు. మళ్ళీ అది సెలవేసుకొచ్చి పుండు మీద ఇంకొక పుండు వచ్చింది. అలా నెత్తురు కారుతూనే ఉండేది. విపరీతమైన పోటు ఉండేది, సర్కోమా. ఎవరైనా వచ్చి, భగవాన్ అంత నెత్తురు కారుతోందంటే ఆయన అనేవారు, ఇది సమంతకమణి ఎంత ఎర్ర బంగారం పెడుతోందో చూసారా అని. ఒకానొక సందర్భంలో జలగలతో కల్పించారు. అవి చెడు నెత్తురు తాగేస్తాయి కదా అని. అవి విడిచిపెట్టలేదు. తాగి అలాగే స్తబ్దుగా ఉండిపోయి, ఏమిటి జలగలలా ఉండిపోయాయి అన్నారెవరు. వాటికి కూడా సమాధి స్థితి అబ్బిందేమో అన్నారు రమణులు. అప్పుడు ముగ్గు వేసి లాగేశారు ఆ జలగల్ని. చాలామందికి తెలిసే ఉంటుంది, జలగలు పట్టుకుంటే ఒక పట్టాన విదలవు. నెత్తురంతా తాగితే కానీ మొత్తానికి విదలవు. కాబట్టి జలగ పట్టుకోగానే ముగ్గు అంటే మనం గుమ్మ ముందు వేసుకుంటూ ఉంటాం చూసారా ముగ్గు. ఇప్పుడు వచ్చే సున్నం ముగ్గు కాకుండా వచ్చేది. ఆ ముగ్గు దాని మీద వేస్తే అది విదిలేస్తుంది. ఇంకా ఆ ముగ్గు పెట్టి లాగేసినా సరే మాంసం చిన్న ముక్కలుగా ఊడిపోతూ ఉండేది. ఆయనకి ఎనస్థీషియా ఇస్తామన్నారు. నాకు మత్తెందుకు, దీన్ని మీరు కోసుకుంటామంటున్నారు, కొయ్యండి, నేను సాక్షిని అన్నారు. అంతటి సాక్షిత్వాన్ని పొందిన మహాజ్ఞాని, మహానుభావుడు. అటువంటి స్థితిని చేరిపోయిన భగవానులు అప్పుడు కూడా, ఆ స్థితిలో కూడా వేదపారాయణం జరిగే సమయంలో మాత్రం బయటికి వచ్చి కూర్చుని దర్శనం ఇస్తూ ఉండేవారు. అంతటి మహానుభావుడు ఆయన. ఇంకా ఆయన చేసిన మహాకార్యాలు ఎన్నున్నాయో, ఆయన గురించి వివరాలు, ఆయన గురించి తెలుసుకుంటుంటే ఇంకా వినాలనే అంటూ ఉంటుంది. కానీ రోజు ఇంకా చదవాలి, ఇంకా మీకు ఏదో చెప్పేయాలి అనిపిస్తూ ఉంటుంది. కానీ సమయం ఎంతో ఉండదు. కాబట్టి రేపటి పారాయణంలో ఇంకా ఆయన గురించి అనేకమైన విషయాలు తెలుసుకుందాం. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ.